అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ బ్లాగ్స్. వచ్చేయండి చూసేద్దాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. 10 నిమిషాల్లో ఎగ్ అండ్ టమాటా బుజ్జి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 4 టమాటాలు, ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగినాక ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని తాలింపు గింజలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం మెంతికూర వేసి బాగా కలుపుకోవాలి. మెంతికూర ఎందుకు వేసిందంటే ఇంకా మా పిల్లలు కరివేపాకు తినరు, వేసినా పడేస్తారు. ఇంకా మెంతికూర కూడా మంచిదే కదా. ఇంకా కొత్తిమీర ఎలాగో లాస్ట్లో వేస్తాం కదా అని చెప్పేసి నేను మెంతికూర ముందే వేసిన. ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేదాకా వేగినాక ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఇంకా వాటిని కూడా వేసి అందులోనే రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కూర నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడైనా గుడ్డు కూర ఉండమా అంటే అచ్చం గుడ్లేసి వండితే అందరికి సరిపోద్దో లేదని ఇలా మరిన్ని టమాటాలు కోసి టమాటా కూర వండేసి అందులోనే 2 గుడ్లు కొట్టేసి గుడ్డు కూర అని చెప్పేసి. చిన్నప్పుడు వంటల గురించి మనకేం తెలియదు కాబట్టి అదే కనకంగా తినేవాళ్ళం. టమాటాలు మగ్గిపోయినాయి. ఇంక టమాటాలు మ్యాచ్ చేసుకునేది ఉంటే భలే ఉంటది. నా దగ్గర అది లేదు, అందుకే గింటితోనే బాగా ఇట్లా ఇట్లా ఒత్తి కలబెడతా ఉన్నా. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఇంకా కూరకు సరిపడా నీళ్లు పోసుకొని లాస్ట్ లో ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఏదో మనం 4 వంటలు చేస్తున్నామని చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెట్టిన వంటలకి పేరు పెట్టకూడదు కదా. నాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ పచ్చి చేపల కూర, ఎండు చేపల కూర అయితే మామూలుగా ఉండదు. ఫస్ట్ నేను నేర్చుకుందే మా అమ్మ దగ్గర. అంత బాగా ఉండుద్ది పచ్చి చేపల కూర. తర్వాత మా పిన్ని మా అమ్మ కంటే అదిరిపోయేలాగా ఉండుద్ది చేపల కూర. ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. పెళ్లికి ముందు వీళ్ళ దగ్గర కొన్ని, పెళ్ళైన తర్వాత మా అత్త కూడా వంటలు బాగా చేస్తుంది అని చెప్పినా కదా. ఇంకా ఆమె దగ్గర చూసి కొన్ని నేర్చుకున్నా. ఆటల్లో పడితే కూర మాడిపోయినా పట్టించుకోను నేను. చెట్లు కొంచెం పక్కన పెట్టి కూర సంగతి చూద్దాం రండి. కూర బాగా తెలుతున్న టైంలో 4 కోడిగుడ్లు కొట్టేసిన. తర్వాత మూత పెట్టేసి అవి కొంచెం ఉడికినాక మళ్ళీ వాటిని తిప్పుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. కూర అంతా కచ్చా పచ్చగా కలిపేసిన టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అలా కూడా చివరిగా కొత్తిమీర జల్లేసుకుంటే ఎమ్మి కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు ఖచ్చితంగా బెటర్ ఫీల్ అవుతారు. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.